టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో మంచి సినిమాలే చేశాడు. ఈ మధ్య ఈ హీరోకి పెద్దగా కలిసి రాలేదని తెలిసిందే. ఈ మధ్య నాగశౌర్యకు పెద్దగా కలిసి రావటం లేదనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు హిట్స్తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించాడు. దీంతో ప్రస్తుతం ఈ హీరో మంచి సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో చివరిగా రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఈ హీరోని బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నాగశౌర్య వాళ్ళమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. హీరో నాగశౌర్య వాళ్ళమ్మ ఉషా ప్రొడక్షన్ కంపెనీతో పాటు రెస్టారెంట్లను కూడా స్టార్ట్ చేసి మంచి సక్సెస్ని అందుకున్నారు. రెస్టారెంట్ని స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మంచి పేరును తెచ్చుకున్నారు. ఇప్పుడు నగరంలో పలు బ్రాంచ్లను ఓపెన్ చేసి అక్కడ కూడా సక్సెస్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ తన సక్సెస్ సీక్రెట్ని పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఉషా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్స్ గురించి వివరించారు. అలాగే నాగశౌర్య గురించి ఇంటర్వ్యూలు అడగ్గా ఆమె ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం నాగశౌర్య తన దగ్గర లేడన్న నిజాన్ని బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి వాడికి పెళ్లి వరకు నీతో ఉంటాను, పెళ్ళైన తర్వాత దూరంగా వెళ్ళిపోతానని అన్నాడు. అనుకున్నట్లుగానే పెళ్ళవగానే వేరేగా ఫ్యామిలీని పెట్టి దూరంగా ఉంటున్నారని ఆమె చెప్పింది. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తారు అంతే తప్ప వాళ్ళు మా దగ్గర లేడని బాధ మాకు అలాగే ఉందని ఆ ఇంటర్వ్యూలో ఉషా అన్నారు. ఆ వీడియో వైరల్ అవడంతో నాగశౌర్య తల్లికి దూరంగా ఉన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 2-3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నారీ నారీ నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరికతో పాటు మరో సినిమాలు కూడా నటిస్తున్నాడు. ఆ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా కూడా హీరో హిట్ ట్రాక్ మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.